హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ మెంతం కూర. మెంతం కూర మటన్ నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా మటన్ అయితే ఈరోజు ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, ఇది వితౌట్ బోన్లెస్ అయితే కాదు, విత్ బోన్తోనే నేను మటన్ అయితే ప్రిపేర్ చేశాను. ఓకేనా, మెంతం కూర వేసి మటన్ ప్రిపేర్ చేశాను. పెద్ద మెంతం కూర, చిన్న మెంతం కూర అయితే కాదు. ఓకేనా, గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా ఎంత బాగున్నదో. హెవీగా మసాలాలు ఏవి లేకుండా సింపుల్గా ఈజీగా నేను మటన్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను మటన్కి స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మటన్కి తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. ఓకేనా, నేనైతే 5 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ హాఫ్ కేజీ మటన్ ఫ్రెండ్స్. సో నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తాను నాన్ వెజ్లో, ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీ అనేది ఉండాలి కదా కర్రీకి. సో అందుకనేసి. ఓకేనా, ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, మనం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, నేనైతే 3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలనేసి, రైస్లో తినాలి కదా ఫ్రెండ్స్, అందుకని. ఓకేనా, మంచిగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా రెడ్ కలర్లో ఫ్రై అయినాయి కదా, చూడండి, చూసారు కదా. ఇప్పుడు మనము అల్లం పేస్టు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఓకేనా, కొంచెం నాన్ వెజ్ కదా, సో అల్లం పేస్ట్ అయితే నేను 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువే వేసుకోండి. పసుపు 1 స్పూన్. ఇప్పుడు ఇది మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్టు, పసుపు చూడండి, అల్లం పేస్టు, పసుపు అంతా మంచిగా ఇట్లా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, కుక్కర్లో చేసుకునే వాళ్ళు ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో కుక్కర్లో వండితే తినరు, సప్పగా అవుతుంది అనేసి. ఓకేనా, నేను ఎప్పుడైనా కానీ ఇట్లా బొగాన పెట్టే వండుతాను. ఓకేనా, ఇప్పుడు అది మంచిగా ఇట్లా ఆయిల్ అయితే కొంచెం సేపు ఇట్లా మగ్గనిచ్చాలి. మటన్ ఇట్లా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మటన్ అయితే ఇట్లా ఆయిల్లో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న నీరు అనేది మొత్తము ఇంకిపోయేదాకా. ఆ నీరు ఇంకిపోతేనే మనకి మటన్ అయితే మంచిగా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే నీసు స్మెల్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మూత పెట్టి మంచిగా మాడకుండా సిమ్లో పెట్టి కొంచెం సేపు అయితే మనం మటన్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఓకేనా, ఇప్పుడు చూడండి మటన్ అయితే ఎట్లా ఉడుకుతుందో చూడండి ఆయిల్లో. చూసిరు కదా, ఆయిల్ ఇట్లా మంచిగా పైకి తేలింది. సో నేనైతే ఈరోజు మెంతం కూర, పెద్ద మెంతం కూర ఉంటుంది కదా, పెద్ద మెంతం కూర, పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఓకేనా, మీలో ఎంతమంది మెంతం కూర, పెద్ద మెంతం కూర వేసి మటన్ కర్రీ ప్రిపేర్ చేశారో నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. దాని టేస్ట్ గురించి కూడా మీరు చెప్పండి. ఓకేనా, మెంతం కూర వేసి చేసే కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ అయితే నేను కారం వేస్తున్నాను. కారం వచ్చేసి నేను 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, నేను 2½ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, కూడా నేను 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా మనం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మటన్ మెంతం కూర కొంచెం ఇది మటన్లో వేసినప్పుడు ఆయిల్లోనే మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది మటన్కి. ఓకేనా, చూడండి ఏమాత్రము
వాటర్ అయితే లేదు, మటన్ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అయితే ఇట్లా మంచిగా పైకి తేలింది. చూసిరు కదా మటన్. ఇప్పుడు ఈ స్పైసెస్ అనేదన్నీ మంచిగా ఇంకొంచెం సేపు మటన్లో ఉడికించుకోవాలి. ఓకేనా, ఆయిల్ పైకి తేలేదాకా ఒక మూత పెట్టి. ఇప్పుడు చూడండి మంచిగా మటన్ అయితే ఇట్లా ఆయిల్లో అయితే ఇట్లా ఫ్రై అవుతుంది కదా. ఒకసారి కలుపుకుందాము. చూడండి ఎంత మంచిగా ఇట్లా మటన్ అయితే ఆయిల్లో ఫ్రై అయిందో. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే 2 టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఈరోజు పెద్దగా హెవీగా ఏం వేసి అయితే చేయట్లేదు ఫ్రెండ్స్, నార్మల్గానే వేస్తున్నాను. ఓకేనా, కొందరు ఇట్లా నార్మల్గా డైలీ వండుకొని తినేటట్టుగా కూడా ఉంటారు కదా, హెవీగా తినలేరు కదా, లైక్ మసాలా స్పెషల్గా ఏదన్నా, అందుకనేసి ఇట్లా కూడా నేను చూపిస్తున్నాను మీకు. ఓకేనా, ఇప్పుడు టమాటా వేసుకున్నాం కదా, కొంచెం టమాటా కూడా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. టమాటో వేసుకున్నాం కదా, చూడండి ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడైతే మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకొని మటన్ అయితే కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు వేయాల్సినవి ఏం లేవు ఫ్రెండ్స్. ఇప్పుడే మీరు కారము, ఉప్పు అవన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఒక మూత పెట్టి దీని మీద ఒక బరువు పెట్టి మటన్ అయితే మనం కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఓకేనా, ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మటన్ మసాలా అయితే మనం వేసుకోవాలి. నేను మటన్ మసాలా అయితే వేయలేదు, 2 స్పూన్స్ వేస్తున్నాను. ఓకేనా, ఒకసారి కలుపుకొని చెక్ చేద్దాము మటన్ ఎక్కడి దాకా కంప్లీట్ అయింది అనేది. ఇంకొంచెం గ్రేవ్ ఉన్నది, ఇంకొంచెం దగ్గరకైతే కావాలి మటన్, ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టి కంప్లీట్గా మటన్ అయితే ఉడికిస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి మటన్ అయితే మంచిగా ఇట్లా దగ్గరకు అయింది, ఆయిల్ అయితే ఇట్లా పైకి అయితే తేలింది. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్గా మటన్ అయితే ఉడికిపోయింది. ఓకేనా, గ్రేవీ కూడా చూడండి ఈ మాత్రం ఉంటే చాలు రైస్లో తినడానికి. ఓకేనా, ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మెంతం కూర మటన్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.